Hi friends, this is Prithvi. Welcome to day 88 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం పవర్ బిఐ లోని విజువల్స్ ఇంపార్టెంట్ విజువల్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది కానీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. సో ఒక డేటాని మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఏ డేటాకి ఏ విజువల్ ని పెట్టాలి, సో ఇది కానీ మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. అప్పుడే ఆ డేటాకి రిప్రజెంట్ చేయడానికి కరెక్ట్ గా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కేటగిరీస్ ఉన్నాయి, సో మల్టిపుల్ కేటగిరీస్ ని మీరు డిస్ప్లే చేసుకోవాలనుకుంటే బార్ చార్ట్ లేదా కాలం చార్ట్ యూజ్ అవుతాయి. అలాగే మీరు ఒక డేటాని, అంటే ఇప్పుడు పవర్ బిఐ, పవర్ యాప్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, సో పవర్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, సో ఇలాంటి అనాలిసిస్ చేయాలంటే సో ఇవి మనం లైన్ చార్ట్ లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో గ్రాఫ్ అనేది గ్రోయింగ్ లో ఉందా లేదా డిక్రీజింగ్ లో ఉందా, ఇవన్నీ మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు పర్సంటేజెస్ ని డిస్ప్లే చేయాలనుకుంటే పై చార్ట్ లేదా డోనట్ చార్ట్ ఇలాంటివి మీకు యూజ్ అవుతాయి. అలాగే మీరు అడ్వాన్స్డ్ అనలిటిక్స్ చేయాలనుకుంటే డీకంపోజిషన్ ట్రీ, ఇంకా మ్యాట్రిక్స్, ఫనల్ చార్ట్ ఇలాంటివి మీకు యూజ్ అవుతాయి. అలాగే మీరు ఏదన్నా ఒక నెంబర్ ని, ఓకే, టోటల్ కౌంట్ కానీ ఏదైనా కానీ మీరు డిస్ప్లే చేయాలనుకోండి, సో దానికే కార్డ్ విజువల్ అని ఉంటుంది. సో కార్డ్ ఆర్ కేపీఐ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఈ విధంగా మనకి చాలా విజువల్స్ అయితే ఉంటాయి. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.